విద్యార్థి దశ నుంచే నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలని మియాపూర్ సిఐ రామలింగ ప్రసాద్ అన్నారు. మదీనాగూడలోని నారాయణ పాఠశాలలో విద్యార్థుల క్యాబినెట్ ఇన్స్టాలేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ పాల్గొన్నారు. విద్యార్థులు వారి అవసరాలను, హక్కులను, బాధ్యతలను గుర్తించే విధంగా క్యాబినెట్ ఏర్పాటు చేయడం, ఎన్నికలు నిర్వహించడం తద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను మేల్కొల్పడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. నన్ను కాదు, నా యూనిఫామ్ రెస్పెక్ట్. ఆ చైర్లోని యూనిఫామ్ వేసుకుని ఎవరు వచ్చి కూర్చున్నా ద సేమ్ రెస్పెక్ట్ విల్ రిసీవ్. బట్ అదే నేను యూనిఫామ్ కాకుండా రోడ్డు మీద వెళ్తుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టదు కదా, అవునా కాదు? సో మీకు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనేది ఎక్కడ డిఫైన్ చేసి, నేను అనేది ఫలానా అన్నదే డిఫైన్ చేసి. సో మీరు అందరూ కూడా పిల్లలు కాబట్టి మీకు ఇది కనుక అర్థమైతే యూ కెన్ సపోజ్ టు టేక్ ఆల్ యువర్ కోర్స్. అర్థమైందా మీ అందరికీ? 9th క్లాస్ పిల్లలు కదా, అర్థమైందా? ఇవాళ ఎందుకు మీ అందరినీ ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకు? క్యాబినెట్ అంటే మీ అందరిలో ఇప్పుడు లీడర్ని సెలెక్ట్ చేశారా? హౌ బి ఏ లీడర్? ఎలా ఉండాలి లీడర్? రెస్పాన్సిబుల్, ఇంకా ఆనెస్టీ, ఇంకా డిగ్నిటీ, ఇంకా లీడర్ షుడ్ బి ఏ లీడర్. హౌ కెన్ హీ అనేది మనల్ని చూసి డిఫైన్ చేయగలగాలి. అలా ఉండాలి లీడర్. మీకందరికీ కూడా స్కూల్ టైం నుంచి ఇటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, యూనిటీ కావచ్చు, ఒక ఎలక్షన్ కావచ్చు, ఒక కోఆర్డినేషన్ కావచ్చు తీసుకురావడం అనేది మీ స్కూల్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ వెరీ అప్రిషియేటెడ్. ఎందుకంటే చాలా చోట్ల ఇటువంటి యాక్టివిటీస్ జనరల్గా ఏర్పాటు చేయరు.